రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి, పర్వాలేదు, ఏదైనా కానీ నేచర్కి వెళ్తున్నారు. ఆల్ స్కూల్స్ అందరినీ కూడా ప్రమోట్ చేసి వన్ డే ఫారెస్ట్కి తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చొని పెట్టే పరిస్థితి వస్తే దే విల్ ఎంజాయ్. కార్తీక మాసంలో తొందరలో వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఇది ఒకటి ఆల్ విల్ సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే, ఆల్ డిపార్ట్మెంట్స్, ఎవ్రీబడి. ఇంకొక పక్కన ఈరోజు ఎకో టూరిజం ఈజ్ ఎ బిగ్ ఏరియా. ఒక ఆఫీసర్నే పెట్టాం, అది కూడా మనం వర్కౌట్ చేసుకుని చాలా వస్తుంది. అదే సమయంలో రేపటికి వేస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు, అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా, నెక్స్ట్ అయినాక ఇద్దామా, నెక్స్ట్ సబ్జెక్ట్ అవుతాను ఇద్దామా, అంటే మళ్ళీ 1.5 hour టైం ఉంది. లేదంటే విల్ give break and then we'll reassemble. Okay. After 15 minutes we'll join.